సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్త ఏంటంటే ఆ రోజు దగ్గరకు వచ్చింది. ఆయన వచ్చే రోజు దగ్గరకు వచ్చింది. ఇంకెక్కువ టైం లేదు. అన్నిటి ఫైనల్లో ఉన్నాం మనం. కథ క్లైమాక్స్కి వచ్చింది. బహు త్వరగా యేసయ్య రాబోతున్నాడు. అందుకే తొందరగా పిలుస్తా ఉన్నాం, రండి మారు మనసు లేని వారలారా మారు మనసు పొందండి. బాప్తిస్మం పొందని వారలారా రండి, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోండి. బాప్తిస్మం పొంది మళ్ళా లోకంలో కలిసిన వారలారా దయచేసి తొందరగా మారు మనసు పొంది ప్రభు వైపు మళ్ళుకోండి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఓకే, ఇదండి కంప్లీట్గా శుభవార్త. మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త బలియాగం చేయబడ్డాడు. నువ్వేం చేయాల్సిన అవసరంలా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు. బాప్తిస్మం పొంది ఇంక ఎట్ట బతికినా పర్లేదంటే ఎట్ట బతుకుతా ఎట్ట పడితే అట్ట. తెలియనప్పుడు ఏదో నీతిమాలిన బతుకు బతికాం, తెలిసిన తర్వాత మళ్ళీ ఆ బతుకు బతకూడదు. ఇక పాత బతుకు సమాధి చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందాలి, క్రొత్త జీవితాన్ని జీవించాలి. సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్త ఏంటంటే ఆ రోజు దగ్గరకు వచ్చింది. ఆయన వచ్చే రోజు దగ్గరకు వచ్చింది. ఇంకెక్కువ టైం లేదు. అన్నిటి ఫైనల్లో ఉన్నాం మనం. కథ క్లైమాక్స్కి వచ్చింది. బహు త్వరగా యేసయ్య రాబోతున్నాడు. అందుకే తొందరగా పిలుస్తా ఉన్నాం, రండి మారు మనసు లేని వారలారా మారు మనసు పొందండి. బాప్తిస్మం పొందని వారలారా రండి, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోండి. బాప్తిస్మం పొంది మళ్ళా లోకంలో కలిసిన వారలారా దయచేసి తొందరగా మారు మనసు పొంది ప్రభు వైపు మళ్ళుకోండి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఓకే, ఇదండి కంప్లీట్గా శుభవార్త. మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త బలియాగం చేయబడ్డాడు. నువ్వేం చేయాల్సిన అవసరంలా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు. బాప్తిస్మం పొంది ఇంక ఎట్ట బతికినా పర్లేదంటే ఎట్ట బతుకుతా ఎట్ట పడితే అట్ట. తెలియనప్పుడు ఏదో నీతిమాలిన బతుకు బతికాం, తెలిసిన తర్వాత మళ్ళీ ఆ బతుకు బతకూడదు. ఇక పాత బతుకు సమాధి చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందాలి, క్రొత్త జీవితాన్ని జీవించాలి.